కేశవ, సింధూర వాళ్ళు చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, ఇన్నాళ్ళు నీ బిడ్డ అనుకున్నావు కదా కార్తికేయ, తను నీ బిడ్డ కాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మన బిడ్డే మన దగ్గర పనివాడిలాగా ఇన్నాళ్ళు చేశాడు చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవునా తమ్మ, చంటియే మీ కన్న కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకు చాలా కోపం వచ్చేసి, ఆపు సింధూర, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవునా తమ్మ, నేను చెప్తుంది నిజమే, చంటినే మీ కన్న కొడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడింది అబద్ధమని నాకు అర్థమవుతుంది సింధూర అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం లేదు చంచలమ్మ, చంటినే మన కన్న కొడుకు, అది నాకు అర్థమైంది, నీకు ఇంకా ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇది ఏం మాట్లాడుతుంటే అది మీరు మాట్లాడేస్తారా ఏంటా, మీ వయసు మీకు అనుభవం లేదా, ఇదేదో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఏవేవో కూస్తుంది, ఆ మాటలు నిజమని మీరు ఎలా నమ్మేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, చంటి నా బిడ్డ ఎలాగవుతాడు, విజయమ్మ బిడ్డ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం లేదత్తమ్మ, ఆ సత్యవతి అత్తయ్య మీకు అబద్ధం చెప్పింది, ఇప్పుడు మీకు నిజం తెలియాలి అంటే సత్యవతి అత్తయ్య మీ దగ్గరికి వచ్చి నిజం చెప్పాలి, అలా వచ్చే విధంగా నేను చేస్తాను, ఆ నిజం ఏంటో కూడా మీకు చెప్పిస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంటి నా బిడ్డ ఎలా అవుతాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మేము చెప్తుంది నిజం చంచలమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మకు చెప్తూ